కైరా పాపకి ఎక్స్మా అనేది వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకా తడుస్తున్నాం మొత్తం. వావ్, ఇది చూడండి ఎంత బాగుందో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. కైరా ఎక్కడికి వెళ్తుంది ఈరోజు? బిక్కి తింటుందా? ఈరోజు మా కైరా పాపకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. ఎందుకంటే మేము రీసెంట్గా డాక్టర్ని చేంజ్ చేసాం కదా, సో వాళ్ళు ఒకసారి ఫుల్ చెకప్ చేయాలి. ఇంకా అట్లనే వ్యాక్సినేషన్స్ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయా లేవన్నీ చూడాలి. సో అపాయింట్మెంట్ తీసుకోమన్నారు. సో ఇంకా ఈరోజు వెళ్తున్నాం అన్నమాట. అఖిల్ కూడా వచ్చేసాడు. అండ్ బ్లూబెర్రీ యోగర్ట్స్ తీసుకొచ్చాడు. ఎండలు ఇంకా దంచుతున్నాయి బయట, వింటర్ ఇంకా స్టార్ట్ కాలేదు. అని పాట పాడుతుంది కైరా పాప. 10 minutes లేట్ అయింది, వాళ్ళు కాల్ చేశారు. సో హరిబరిగా వెళ్తున్నాము. చూడాలి ఏం చెక్ చేస్తారో ఏమంటారో. మళ్ళీ 1/2 hour అపాయింట్మెంట్ అంట. అపాయింట్మెంట్ అయిపోయింది. ఫుల్ బాడీ చెకప్ చేశారనమాట. హైట్, వెయిట్ ఎలా ఉంది, అసలు హెడ్ సైజ్ మెజర్మెంట్స్ అవన్నీ తీసుకున్నారు. అండ్ వన్ థింగ్ వచ్చేసి కైరా పాపకి ఎక్స్మా అనేది వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పిల్లలకి కొంతమందికి అలా వస్తుంది. ఏంటంటే ర్యాషెస్ లాగా చిన్న కురుపులాగా వస్తుందన్నమాట. సో అదొకటి చూసుకోవాలి ఎవరైనా ఇక్కడికి వస్తున్నట్టయితే. చాలామంది పిల్లలకి ఇది వస్తుంది. అండ్ డాక్టర్ని అడిగితే ఇంతకుముందు ఆయింట్మెంట్స్ ఇచ్చారు కదా, అది వాడుతున్నామని చెప్పాము. కానీ ఇంకా అది కొంచెం ఓవర్ డోస్ ఉంది. ఇప్పుడు అంత హెవీ లేదు కదా, లైట్గా ఉంది కదా. సో మీరు ఇంకొకటి వాడండి అని ఇంకొకటి క్రీమ్ ఇచ్చారు. అండ్ మోస్ట్లీ సజెషన్ అనమాట, ఎవరికైనా ఇట్లా ఎక్స్మా అనేది ఉంటే ఇక్కడ క్యూవీ అని ఇప్పుడు అవినో సెటాఫిల్ లాగా క్యూవీ అనేది ఒక ప్రోడక్ట్ అనమాట. సో అందులో బాడీ వాష్, లోషన్, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో అది వాడమన్నారు. ఇంకా కంటిన్యూస్ వాడుతూ ఉంటే కొంచెం పెద్దయ్యాక పోతుంది అనమాట. డాక్టర్ వాళ్ళ పిల్లలకి కూడా అలానే ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటే అది పోయిందనమాట. లేకుంటే అది అసలు చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట. ఇచ్చింగ్ ఉంటుంది, పాపం పిల్లలు చాలా సఫర్ అవుతారు దానివల్ల. సో అదొకటి చూసుకోండి ఎవరన్నా. అలా బిల్ ఇస్తారు, ప్రొవైడర్ నెంబర్ ఇస్తారు. సో అలా మన ఇన్సూరెన్స్ దాంట్లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీథింగ్ అది పిక్చర్ అవన్నీ పెడితే మనకి రిటర్న్ వస్తాయి మనీ కొన్ని. కైరా యాక్టివ్గా ఉంది, తన ఏజ్కి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఈవెన్ హైట్, వెయిట్ కూడా అంత బాగుంది అనమాట. నేను మాట్లాడొద్దంట, అందుకని అలా మొత్తుకుంటుంది. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను? చెప్పు. సిగ్గులమ్మా, పిల్లకి ఎక్కలేని సిగ్గులు అవుతాయి. వద్దు. సో ఒకటే ప్రాబ్లం, ఈ ఎక్స్మా తోటే ప్రాబ్లం. అది కూడా ఈ ఎండ కొంచెం తగ్గిపోతే అంతేం రాదనుకుంటా. అది కూడా అడిగాను డాక్టర్ని. సో వెదర్ కొంచెం కూల్ ఉంటే అవి ర్యాషెస్ ఏం రావు అని అన్నారనమాట. కైరా లుక్ హియర్. కైరా లూచు. కూకు కాదు, క్రో అది. పో, మళ్ళీ భయం. మా దగ్గర కాకి చూడండి, బ్లాక్ అండ్ వైట్ కాకి. హాయ్ కాకి. కాకి, కాకమ్మ పిలు, పిలు కాకమ్మ.
ఇక్కడికి లంచ్ చేయడానికి వచ్చాము. సో వచ్చే ముందర పుదీనా రైస్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ హాయిగా పార్క్లో బాగుంటుందని ఇంకా ఇక్కడికి వచ్చాం. బయట ఎంత ఎండ ఉన్నా కానీ ఇది బొటానికల్ గార్డెన్స్ కదా, మొత్తం చెట్లు ఉంటాయి ఇక్కడ. సో చల్లగా ఉంటుంది అన్నమాట. అందుకనే చెట్లు పెంచండి అంటూ ఉంటారు. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓ మై గాడ్. అండ్ మొత్తం బెండ్ అయిపోతుంది. అండ్ అది చూడండి అసలు ఎంత ఏమంటారు లడ్డుగా ఉంది ఆ ట్రంక్, ఆ బ్రాంచెస్. అమ్మో, ఇంకా ఆల్మోస్ట్ బొటానికల్ గార్డెన్స్ అంటే చెట్లన్నీ చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మొత్తం గ్రీనరీ, ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అసలు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉంటాయి ఇక్కడ. పూల చెట్లు, కొన్నేమో ఇలా పెద్ద పెద్ద చెట్టు చూడండి అసలు, వాటికి చిన్న చిన్న పూలు ఉన్నాయి. ఇంక ఇది చూడండి అసలు కెమెరా కూడా చిక్కట్లేదు, అంత పెద్దగా ఉందన్నమాట. సో మేము ఎప్పుడొచ్చినా ఇక్కడ కూర్చొని లంచ్ చేస్తాము. హాయ్ క్యూటీ కైరా, ఏం కావాలి? బాక్స్ ఇయ్యనా, తింటావా? ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. బాగున్నాయి కదా నాన్న. ఇంకా పద, మనం ఎండకు ఉండొద్దు ఎక్కువసేపు. పద, మనం వెళ్ళి అసలు ఎలా ఉరుకుతుందో. అట్లా ఎట్లా దూకినావు? చెట్లలో ఎట్లా దూకినావు నాన్న? అట్లా దూకడమేనా? బాములు ఉంటాయి చెట్లల్లో. ఎంజాయ్ చేస్తుంది మేడం. రోజు ఇంట్లోనే కదా, ఇలా బయటికి తీసుకొస్తే ఫ్రీడమ్. అది మాకే సొంతం అన్నట్టు ఎగురుతుంది. ఇంకా చూడండి వీటిని ఏమంటారో మరి. చూడండి ఎట్లా ఎగురుతుందో. కైరు అట్లా పోవద్దు చెట్ల దగ్గరికి, బాంబులు ఉంటాయి లోపల. పెట్టించుకోపో, గుడ్ గర్ల్. పెట్టు డాడా. సగం కింద సగం పైన సరిపోయింది. ఏ బుడ్డిలో కాకమ్మకి గ్రేప్ వేస్తే చూడండి దాన్ని ఎట్లా తింటుందో. దాన్ని నోట్లో పట్టట్లేదు అది. అయ్యో, ఇవన్నీ బిజీ ఉన్నాయి అన్నమాట. గ్రేప్స్ ఇసిరేస్తుంటే మంచిగా తినుకుంటూ ఉన్నాయి. నాకు ఇవ్వవా? ఇంకోటి వచ్చింది ఇక్కడ, అందుకనే వచ్చిందా? పైనుంచి చూసింది వచ్చింది. ఆ క్రోస్ ఉండేసరికి మా అమ్మాయి సైలెంట్ కూర్చుంది ఇక్కడ, లేకపోతే ఉరుకుడు. బాయ్ కాకమ్మ. నువ్వు వేస్తావా? నువ్వు తినలే, నువ్వేమేస్తావు కానీ తిను నువ్వు. ఏ తినని దాన్ని, ఉన్నాయి అన్నిటికి ఉన్నాయి, దాన్ని తినమను. కాకి గ్రేప్స్ ఎట్లా తిన్నది నాన్న? అట్లా తిన్నదా? ఓకే, వెరీ గుడ్. నీ గ్రేప్స్ అన్నీ వేసేసినావా కాకి? గ్రేప్స్ అన్నీ వేసేసినావా కాకి? అయిపోయినాయా గ్రేప్స్ మరి? ఏంటది? బర్డ్. మా లంచ్ అయిపోయింది. సో వెళ్తున్నాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఇక్కడ ఒక ఇల్లు ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. అసలు ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంది కానీ చాలా పాతగా ఉందన్నమాట. అండ్ పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఉన్నాయి. గార్డెన్ అయితే చాలా స్పేషియస్ ఉంది.
కానీ ఇంట్లో మాత్రం చాలా చిన్నగా ఉంది, పాతగా ఉందన్నమాట. మేడం గారికి బర్డ్స్ కావాలంట. వామ్మ ఒకటే ఏడుపు, అసలు భయంకరంగా ఏడుస్తుంది. ఎక్కడ వెళ్దాం, ఏం చూస్తావు? అటు వెళ్దామా? డాడ రావద్దా మరి? ఇక్కడ బెన్నెల్లాలో ఇది ఒక మంచి ప్లేస్ అనమాట, లైక్ టూరిస్ట్ ప్లేస్, బాగుంటుంది. సో ఇది చూడడానికి వచ్చాము. ఇంకొచ్చినప్పుడల్లా అలా వస్తాం వాకింగ్ చేయడానికి. బర్డ్స్ ఉంటాయి, వాటర్, అది అండ్ ఇక్కడ ఏమంటారు దీన్ని, వాటర్ స్ప్లాష్ పార్క్ ఉందన్నమాట. మనం వెళ్ళి వాటర్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా దిగు, ఇంకా పోయి ఉరుకుతావు, ఊరుకు. అటొద్దు. బర్డ్ అంట, బర్డ్ కోసం ఎట్లా ఉరుకుతుందో చూడండి. కరెక్ట్ వాటర్ ఉన్నాయి, పోవద్దు. ఇలా బర్డ్స్ ఉన్నాయి, డక్స్ ఉన్నాయి. ఇంకదా ఏంటి నానా? డక్స్. ఇవి ఏంటియో మరి, ఏమంటారో వీటిని. ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ వాటర్లో పడుతావు నాన్న, అటు ఉరుకుతే నువ్వు వాటితో పాటు ఉరకాలని చూస్తావు. ఇది బెనెల్లా స్ప్లాష్ పార్క్. ఇది 2020లో ఓపెన్ చేశారు. కైరెట్ రానా? వాటర్ వస్తాయి ఇక్కడ నుంచి, లైక్ డిఫరెంట్వి కట్టారనమాట. అండ్ మనం ఇది ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ రాసుంది. సో పుష్ టు స్టార్ట్ అన్నారు కదా, సో మనం పుష్ చేస్తే వాటర్ అనేవి స్టార్ట్ అవుతాయి. కానీ అవ్వట్లేదేందన్నా? ఇక్కడ స్టార్ట్ అయినాయి, కొంచెం భయపడద్దు, భయం వేసిందా? సడన్గా మిడిల్లోకి వచ్చాక వాటర్ స్టార్ట్ అయితే భయమైంది కైర పాపకి. ఇవి ఏంటంటే సెన్సార్స్ అన్నమాట, ఇంకా మనల్ని సెన్స్ చేశాక వన్స్ అప్పుడు స్టార్ట్ అవుతాయి వాటర్. ఆడుకో, ఎల్లు ఆడుకోపో. ఇక్కడ రా. ఇలా ఇంకా తడువు, ఇంకా లేట్ ఎందుకు? ఆల్రెడీ వాటర్ పోసుకొని తడిచినావుగా. చూడండి ఎంత బాగుంది. కైరా ఇంకా తడుస్తున్నావు, మొత్తం తడుస్తున్నావు. ఇంకా బా మొత్తం డాడేసుకుంటాడు. పో, నువ్వు ఎత్తుకోవేవు. ఇది చూడండి, మనం దగ్గరికి వెళ్తూ ఉంటే ఫ్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ ఇది వాటర్ గన్. మనం ఇక్కడ ఉండి ఇట్లా వాటర్ ఇట్లా ఫైటింగ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు తడిచిపోతాం, అసలే వేరే డ్రెస్సెస్ కూడా లేవు. యాక్చువల్ ఇందులోంచి కూడా రావట్లేదు. వావ్, ఇది చూడండి ఎంత బాగుందో. వేవు ఇక్కడ రా, బాగుంది ఇక్కడ. ఇంక ఇవి ఒక కొంచెం సేపు వచ్చి అవే ఆటోమేటిక్గా ఆగిపోతాయి అన్నమాట. ఇది చూడండి,
బాగుందా? నువ్వు మంచిగా పైకి పైకి అనాలి, పైకి డాడకు కొడదామా వాటర్. ఇంకే వస్తున్నామా? ఓకే, ఇంకెంతసేపు? చాలు చాలు. అక్కడ ఎక్కుతుందంట మేడం. లోపల నిలబడు, లాస్ట్ టైం నిలబడ్డావుగా, అట్లా నిలబెట్టు బేబు. సరే నిలబడి వాకింగ్ చేయి, కాలు ఇరికింది. ఇక్కడ రావాలి, నా కళ్ళి రావాలి. దా, కమ్ 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 ఫాస్ట్, తొందరగా రావాలి. డాడా వస్తాడులే, దా, ఎటు పోట్లే డాడా, తొందరగా రా. బ్లెస్ యూ, తొందరగా. వెరీ గుడ్, వావ్, సూపర్. గరా, ఏమైందా సౌండ్? ఓహో, అక్కడి నుంచి వాటర్ పోస్తుంది అట్లా. ఓకే, పండు ఎక్కడ ఎక్కుతున్నాడు. ఎండ బాగా కొడుతుంది, మనం అటు వెళ్దాం. కానీ మనం ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. క్రోనా ఏమంటుంది? క్రో బాగుంది కదా. ఇలా మనకు లైక్ వాటర్ వేస్ట్ అవ్వకుండా మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అలా ప్రెస్ చేసి ఇంకా ఆడుకోవచ్చు. తడుస్తావు నానా. ఇక్కడ రాక్ క్లైంబింగ్ కూడా ఉందన్నమాట, పిల్లలకి ఇంకా యాక్టివిటీ లాగా. ఏంటిది నాన్న అది? కొక్కో. తడిసిపోయినావుగా మొత్తం. అబ్బో, తడిచినవా? వాటర్ వచ్చేసి రీసైకిల్డ్ వాటర్ అంట. ఇక్కడ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ రాసి పెట్టారు. ఇంకా వాటర్ వేస్ట్ చేయకుండా జస్ట్ రీసైకిల్డ్ వాటర్ని ఇలా వాడుతున్నారనమాట. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నీట్గా రాసి పెట్టారనమాట. బాగుంది ఇలా. అండ్ మనకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా ఇంకా అది ఆఫ్ అయిపోతుంది అనమాట. అండ్ అక్కడ పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్నారు. చూడండి, ప్లెజెంట్ అనిపిస్తుంది డక్స్ ని చూస్తుంటే. ఇలా రోజంతా నిలబడిన అలానే చూస్తూ ఉంది. ఈ బర్డ్స్ చూడండి, ఈ చెట్టు, ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. బర్డ్ సౌండ్స్. Very beautiful nature. ఈ ఆర్కిటెక్చర్ అయితే నాకు భలే నచ్చుతుంది అనమాట. చిన్న చిన్నగా అలా డాల్స్. అండ్ మా కైరపప్ప చూడండి ఎలా కూర్చుందో. అంటే చిన్న చిన్నగా ఎలా వేశారు బొమ్మలు. ఎక్కువ అటు నుంచి వస్తా నేను. కూర్చుంటావా? కూర్చో. ఇంకా ఇది బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ
నైట్ టైం అయితే లైట్స్ వస్తాయి ఇక్కడ. ఇక్కడ రా నాన్న, చింతలు ఇక్కడ నిలబడి ఫోటో దిగుదాం. దా ఎక్కు, అక్కడ నిల్చోపో, అక్కడ నిల్చో, ఫోటో తీస్తా. అక్కడక్కడ బ్యాక్ చూడండి అసలు ఎంత డీటెయిలింగ్ ఉన్నాయో. ఎవ్రీథింగ్ డిఫరెంట్ డిఫరెంట్, అసలు సిమిలర్ లేనే లేవు. బాగున్నాయి కదా నాన్న. కైరా పాప కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు. ఎంత బాగున్నాయి కదా. అవన్నీ ఉన్నాయంట. కైరా పాప ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూడండి మీకు. ఈ కర్రలు వేసినారు, కింద పడుతుంది కైరా. అటు దిగు, రాను అటు నుంచి. నేను ఆగు ఆగు ఆగు, నేను వస్తా. జారుడు బండ లాగుందా నీకు అది? కింద పడతావు, కింద పడతావు. చిన్నగా మెల్లిగా వెళ్ళాలి. చూడండి ఎట్లా ఎక్కిందో. గోడ కానుకో, కొడదాంలే. గోడ అదేమన్నది, దాన్ని కొడుతున్నావు. ఇట్లా అనుకో కైరా, ఇట్లా అనుకో. డాడా స్టీల్స్ చెప్తున్నాడు. కైరా పాప దిగుతుంది ఇప్పుడు. అట్లా అనుకో. అమ్మ ఎట్లా ఎక్కినావు నాన్న స్టెప్స్. డాడా దగ్గరికి వెళ్ళు, డాడా దగ్గరికి వెళ్ళు. భయం లేదు ఏం లేదు బుడ్డిదానికి. భలే ఉంటుంది ఈ ఆర్కిటెక్చర్. మంచి పిక్స్ కూడా దిగొచ్చు. ఏమో ఇవైతే చిన్నపిల్లలతో వేయించారు అని అంటాడు అఖిల్, ఇంకా తెలీదు. చూడండి అన్ని బొమ్మలు ఎలా ఉంటాయో. ఏమైంది? హిస్టారికల్ మ్యూజియం ఉంది కానీ అది 3కే క్లోజ్ అయిపోతుంది. ప్రతిసారి మిస్ అవుతున్నాం చూడడం. హాయ్ క్యూటీ, బాయ్ చెప్పేసి ఇంకా వాటికి. మళ్ళీ వద్దాం సరేనా? పా చలో. మళ్ళీ వస్తా అని చెప్పు వాటికి. మమ్మీ చేయి నా చేయి పట్టుకుందా. కుస్తీ పడుతున్నాడు కైరా పాపతోటి పండు. బాయ్ బాయ్. ఇంటికి వచ్చాం. ఇట్లనే కొంచెం డెజర్ట్ అట్లా ఆర్డర్ చేసుకోవడానికి. అండ్ మా కైరా పాప ఇందులో ఆడుకుంటుందంట. చూడండి ఆటలే ఆటలు. రెడీ. ఇది క్లిక్ చేసి ఫాస్ట్గా ఈ ఆటలన్నీ ఆడాలన్నమాట. ఇంక ఇక్కడ నుంచి ఎక్కి అట్లా వచ్చి అట్లా జారాలి. చిన్నగా గుద్దుకుంటే నాన్న ఇది దెబ్బ తాకుతుంది. ఆటలు ఆటలు ఆటలు, ఎక్కడికి పోయినా ఆటలు మేడంకి. రోజు ఇంట్లో ఉంటుంది కదా, ఇలా బయటికి తీసుకొచ్చినప్పుడు ఇంకా ఫుల్ ఇంకా ఎగురుతూనే ఉంటుంది అనమాట. యూనిట్ టు ప్రెస్ దట్ కైరా, ఇలా ప్రెస్ చేయాలి. యూనిట్ టు జస్ట్ ప్రెస్ ఇట్, జస్ట్ హోల్డ్ ఇట్ అండ్ యూనిట్ టు రన్. గేమ్స్ అన్నీ ఇంక ఇలా ఫినిష్ చేయాలన్నమాట. ఇంకా అలా పెట్టారు వీళ్ళు. సరే నీకు ఆడొచ్చా అది? అది ఆడడం వచ్చా నీకు? ఎట్లా ఆడాలి అది? సో నేను ఇది మెక్ఫ్లరీ ఓరియో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ పండు డబుల్ మెక్ చికెను. ఏదో ఏం ఆర్డర్ చేసుకున్నావు? మెక్ చికెన్ ఆర్డర్ చేసుకున్నాడు. సో ఇవి తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. కొత్తగా మెక్డీలో ఒక షేక్ వచ్చిందనమాట. టీ వేబు ట్రై చేస్తా. బా మింట్ ఫ్లేవర్. ఏం దీని పేరేమో పెట్టిండు బేబు?
షామ్రాక్. షామ్రాక్ అంట, అస్సలు బాలే, కోల్గేట్ పేస్ట్ లెక్కనే ఉంది. ఎంజాయ్. మింట్ ఫ్లేవర్ అన్నారు కానీ అంత మింట్ అంత ఫ్లేవర్ వస్తలే కదా. సో అదనమాట నాది ఓరియో మెక్ఫ్లరీ. అయితే చాలా బాగుంటుంది ఈ ఎండకి, చల్ల చల్లగా ఎమ్మి ఎమ్మి ఉంటుంది. అండ్ కైరపప్పు చిప్పీస్ తింటుంది. ఇది ట్రై చేస్తావా? నేను పెడతాను. ఎట్లుంది ఐస్ క్రీమ్? బాగుందా? బాగుందా? ఓకే. కైరపప్పు రియాక్షన్ చూడండి. బాగుందా? ఇట్లా అనుకో. ఈరోజు డాక్టర్ అడిగినాడు అనమాట, మంచిగా స్పూన్తో తింటుందా అని. తింటుంది మా కైరపాప స్పూన్ తోటి. అండ్ ఇప్పుడు 18-19 months కదా పాపకి. సో ఒక 3-4 words కన్నా ఎక్కువ మాట్లాడుతుందా అని అడిగాడు. యా మాట్లాడుతుంది అని చెప్పామన్నమాట. సో అలా అన్ని కనుక్కొని షీస్ గుడ్, షీస్ పర్ఫెక్ట్ టు హర్ ఏజ్ అని అన్నాడు అనమాట. బాగుందా? ఓకే. బాగుంది. కర నమస్కారం పెట్టు. కర నమస్కారం చెప్పు.